ఇప్పుడు ఏపీలో ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర, అదేవిధంగా అటు ప్రతిపక్ష నాయకుల ప్రజాగలం యాత్ర, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అంటే పిసిసి చీఫ్ షర్మిల కూడా బస్సు యాత్ర చేస్తున్నారు. ఎట్లా ఉండే అవకాశం ఉంది? మీకు ఏ యాత్ర నచ్చింది? చూడండి, ఆ యాత్రకి జనాలు వస్తారు, ఈ యాత్రకి జనాలు వస్తారు, ఈ యాత్రకి జనాలు వస్తారు. ఆ జనాలు వచ్చిన అందరూ ఓటేస్తారు అనుకోవడం తప్పు. జనాలు వచ్చినంత మాత్రాన ఓట్లు పడవు. అది ఓటు ఎవరికి వేయాలో ఎలాగేయాలో ఆల్రెడీ ఉన్నారు. అధికార పార్టీ ఓటు అయ్యి ఉంటప్పుడు ఏమంటుంది, మీకు ఆ పథకాలు కట్ చేస్తా, ఈ పథకాలు కట్ చేస్తా, మీరు రండి అని చెప్పి వాళ్ళు అంటారు. మీకు ఆ ప్రతిపక్షం పార్టీ వస్తాడు, మీకు ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తాం రండి అని ప్రతిపక్షం పార్టీ అంటుంది. ఈ అన్ని పార్టీల్లో పాపం జనాలు ఎండలో ఎండిపోయి మాడిపోయి వాళ్ళు వచ్చి వీళ్ళ మాటలు వినలేక టీవీలోని ఇదే, యూట్యూబ్లోని ఇదే, ఈ మైకుల్లోని ఇదే, ఎక్కడ వాళ్ళు ఈ బాధపడాలి. ఏదో ఈ మే 13 అంటూ వచ్చేస్తే ఆ 13లో 2 ఓట్లు వేసేస్తే మా మాలను మేము బతకొచ్చి ఈ ఎండాకాలంలో మాకు ఎందుకు ఈ కష్టాలు, అసలు ఎందుకు బస్సు యాత్రలు మీరు ఇంట్లో కూర్చొని మైకులతో అనౌన్స్ చేస్తే సరిపోతుంది కదా. మాకు నిన్నగా మీరు ఖర్చు పెట్టిన డబ్బుకి మాకు ఏదైనా కరెంట్గా ఇవ్వండి, ఆ ఎండకు ఫ్యాన్ ఇవ్వండి అని అడుగుతున్నారు జనాలు. కనుక జనాలు వచ్చేస్తారు, ఓటేస్తారు. ఈ వస్తున్న ఎన్ని మీటింగ్లు పెడితే అంత చిరాకు పడుతున్నారు. ఎందుకంటే మీ టీవీలో చూస్తుంది మిమ్మల్నే, యూట్యూబ్లో చూస్తుంది మిమ్మల్నే, మీ దగ్గరకు వచ్చి చూస్తుంది మిమ్మల్నే. మీరు తీసుకొస్తున్నారు, ఎండలో మార్చేస్తున్నారు మమ్మల్ని. మాకు అన్నం ఎంత కొద్ది బిర్యానీ పెడుతున్నారు, అది కూడా చాలా చాలా బిర్యానీ. ఎందుకు మాకు ఈ బతుకు, ఎందుకు ఈ జీవితం అంటున్నారు. ఇది నా మాటలు కాదు, జనాల మాటలు. ఇది వాస్తవాలు. ఈ ఎండ్లో నిజంగా అక్కలి చెల్లుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్టా? మీకు ఎవరికి ఓటు వేయాలో ప్రజలు నిర్ణయితలు, నాయకులు ప్రజలు నిర్ణయించుకుంటారు. వాళ్ళు వదిలేయండి. ఎండాకాలంలో అందరినీ ఇప్పించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మీరు ఏపీలో నిన్న తిరిగారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? మే 13 నాటికి ఎలక్షన్స్ కి ఇప్పటికిప్పుడు జరిగితే నెక్ టు నెక్ ఉంది. ఇదే నేను అబద్ధం చెప్పేదో లేకపోతే చంద్రబాబు నాయుడు బంపర్ మెజార్టీతో వచ్చేసాడు నేను చెప్పట్లే. ఓకే, మసిబూసి మారడకాయ చేస్తూ ఇలాంటి కొంచెం వాలంటీర్స్ అని అదని ఇదని కొన్ని అబద్ధాల మాటలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో వెనకున్నారు, పవన్ కళ్యాణ్ గారు వెనకున్నారు, కొంతమంది నాయకులు తిట్టడంలో ముందున్నారు. కనుక వాళ్ళకి వీళ్ళకి 50-50 వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇద్దరికి దాన్ని మే 13 దాకా ఎంత పర్ఫార్మెన్స్ చేసుకుంటారో, ఎవరు ఎక్కువ చేసుకోగలుగుతారో వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది. ఎవరి గవర్నమెంట్ వచ్చినా 10 సీట్లు గవర్నమెంట్లోనే వస్తుంది తప్ప అంత ఈజీగా మీరు 170 సీట్లు ఆయన గెలిచారు, 170 సీట్లు ఈయన గెలిచాడు ఏమడదు. అది వీళ్ళకి యాక్చువల్గా మైనస్, బీజేపీ నుంచే మైనస్ వచ్చింది. ఆ మైనస్ ని ప్లస్ చేసుకోగలుగుతారా లేదా అనేది చూడాలి. కనుక ఈ మధ్యన యాక్టివ్ పర్ఫార్మెన్స్ అని లోకేష్ గారు లేరు. యాక్టివ్ పర్ఫార్మెన్స్ లోకేష్ గారు ఎందుకు లేరు, ఏమి లేరు అనేది టీడీపీలో చెప్పాలి. మరి చంద్రబాబు ఒక్కరికే ఎందుకు బట్టన పడింది, ఎవరిని బొజ్జగించడానికి ఎందుకు నాయకత్వం లోపమైంది, ఎవరు ఎందుకు అసంతృప్తిని చేయించుకోలేకపోతున్నారు, ఎందుకు ప్రచారంలో ఫుల్గా వెళ్ళలేకపోతున్నారు, ప్రచారంలో వెనకబడ్డారనేది వాస్తవం. ఇవన్నీ కూడా మొత్తం లోపాలు ఉన్నాయి. ఎందుకంటే నేను లోపాలు ఎత్తి చూపకుండా మీ అంతటో లేరని చెబితే తప్పది. అవన్నీ లోపాలన్నీ మనం ఎత్తి చూపగలిగితేనే నిజమైన అభిమానం అవుతారు తప్ప మీరు సూపర్ స్టార్ అన్న కూడా కరెక్ట్ కాదు. మీరు ఈ 20 రోజుల్లో, ఈ 4 రోజుల్లో మీ పర్ఫార్మెన్స్ జాగ్రత్తగా చేసుకొని అసంతృప్తులను అందరినీ దగ్గర చేర్చుకొని కొన్ని సీట్లు అటు ఇటు చేర్పులు మార్పులు చేసి అనపర్తి సీటు పిల్లలు రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చి, కొన్ని అలాగే మీకు పెందుతు సీటు బండారు సత్యనారాయణ గారికి ఇచ్చి, కొన్ని సీట్లు నిర్మాణ సీటు టీడీపీకి ఇచ్చి, అరకు సీటు టీడీపీకి ఇచ్చి, కొన్ని సీట్లు మీరు మార్చుకుంటే, అలాగే మీరు కడప పార్లమెంట్ ఎలా మారుస్తున్నారో కొన్ని అన్ని మార్చగలిగితే మీకు గెలుపుకి 120 సీట్స్ కన్ఫర్మ్ వస్తాయి. కొన్ని సీట్లలో 20 సీట్లు తప్పులు జరిగాయి. ఆ సీట్లు అనేది మీరు చేర్పులు మార్పులు చేసుకోగలగాలి. అది చేర్పులు మార్పులు చేయకపోతే అనపర్తిలో మీరు ధర్మవరంలో మీరు ఆల్రెడీ ఇవ్వగలిగితే పైట శ్రీరామ్ గారికి ఇవ్వాలి, లేదనుకుంటే మీరు వరదాపురం సూర్య గారికి ఇవ్వాలి. కాకపోతే సత్యకుమార్ గారు మంచి వ్యక్తి, కానీ అక్కడికి వెళ్తానికి అక్కడ ప్యాక్స్ చాలా నువ్వాని అయినంతప్పుడు కేతిరేని జగదీష్ వెంకటరామరెడ్డిని ఓడించాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి పైట శ్రీరామ్ గారికి అక్కడ ఇవ్వాలి. ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటివన్నీ ఆదోని సీటు టీడీపీకి రావాలి. అలాగే కొన్ని సీట్స్ ఉన్నాయి, కొన్ని సీట్స్ మార్చండి, కొన్ని సీట్స్ అటు ఇటు చేయండి. మీరు ఆ సీట్స్లో కొన్ని చేర్పుల మార్పుల్లో మీరు ఉంటే 100% మెజార్టీ. వాళ్ళకి వైసీపీకి ప్లస్ వచ్చినట్టు చేశారు, మీకు మైనస్ వచ్చినట్టు చేశారు. కనుక ఈ వాస్తవాలు ఇది
నేను చెప్పింది నిజాలు, నేను అబద్ధం చెప్పట్లేదు, లేకపోతే వేగ్గా చెప్పట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మీరు అది కనిపెట్టలేకపోతున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది, మీరు కనిపెట్టలేకపోతున్నారు. వాలంటీర్స్ అందరూ కూడా డైరెక్ట్ గా వాళ్ళు కండువాలు వేసుకొని తిరుగుతున్నారు, వాళ్ళంతా కష్టపడుతున్నారు, వాళ్ళు కొంతమంది రిజైన్ చేస్తారు. ఇదే నిదర్శనంగా మీరు ఎన్నికల కమిషన్ చూపించలేకపోతున్నారు. ఇవన్నింటిలో మీ ఫెయిల్యూర్లో కూడా ప్రతిపక్షాల ఫెయిల్యూర్లు ఉన్నాయి. కనుక ప్రతిపక్షాలు ప్రతి ఎత్తి చూపట్లేదు కాబట్టి అవన్నీ ప్లస్ వైసీపీకి వస్తున్నాయి. ఇది వాస్తవం. కనుక ఇవన్నీ కూడా ఒక్కసారి రెక్టిఫై చేసుకోగలగాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.